ఇది నీ జీవితంలో నెరవేరేంత వరకు నీ ప్రాణాన్ని ఎవరు ముట్టలేరు. యోబు గ్రంథం 14:5 మనుషుడు మించజాలని వయో పరిమాణము నీ వానికి నియమించి ఉన్నావు. ఒక టైం దేవుడు గీతానని, దాని తర్వాత నువ్వు ఎంత కోటి డాక్టర్లు తీసుకొచ్చి బ్రతికించాలని ఆర్టిఫిషియల్ వెంటిలేటర్ సిస్టమ్ పెడితే కూడా నీవు బ్రతక చాలవు. దాని ముందు 100 మంది శత్రులు తీసుకొచ్చి పొడిచి నేను చంపాలని ట్రై చేస్తే కూడా సావవు. 139:16 నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైన ఫస్ట్ డే కూడా కాలేదు, నా దినములన్నయూ నీ గ్రంథములో లిఖితములాయను. డేట్ ఆఫ్ డెత్ ఆయన గ్రంథం రాసి పెట్టాడు. మత్తయి సువార్త 10:29-30-31 అంటాడు, అయ్యా పిచ్చుకల గురించి చూడు, అది నా ఆజ్ఞ లేకుండా ఒక్కటి కూడా నేలకు రాలదు. అసలు పిచ్చుకలు ఎక్కడ రాలి పడితే కూడా మనకు తెలియదు అంటే ఆలోచించండి. ఆ పిచ్చుక రాలంటే దైవ చిత్తానుసారమైన సంకల్పము పర్మిషన్ వస్తేనే రాలాలి. పిచ్చుక రాలంటేనే దైవ చిత్తానుసారమైన సంకల్పం ఆపరేట్ అయితే, మరి మన కొరకు ప్రాణాలే అర్పించిన దేవుడు, తన స్వరూపంలో తయారు చేసుకున్న దేవుడు, మరణం రావాలంటే తన చిత్త ప్రకారమైన సంకల్పము లేకుండా మరణము రాదు. దేవుని సంకల్పం